అన్నం పెట్టవేంటే? పిల్లలు తింటున్నారు కదా, మనం తర్వాత తిన్నాం. పిల్లలు తిన్నాక ఎందుకు, అందరం కలిసే తిన్నాం. పిల్లలకి చికెన్ అంటే ఇష్టం కదా, అన్నం చాలకపోతే. అన్నా నువ్వు అన్నం తినవా? తింటానమ్మా, నువ్వు తిను. మీరు తిన్నాక నేను తర్వాత తింటానే. హలో, ఏమండి? అక్కడ అనాథాశ్రమంలో లక్ష్మణరావు గారు ఉంటారండి, ఆయన పిలుస్తారా? లక్ష్మణరావు గారా? ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది. చాలా సార్లు ఫోన్ చేశాం, ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. మీరు మానవత్వం ఉందా మీకు? ఫోన్ చేస్తే తీయాలి కదా. 2 సంవత్సరాల క్రితం మీరు జాయిన్ చేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలేదు. ఏం మనుషులే మీరు? మన కోసమే బ్రతికే మన అమ్మా నాన్నల్ని పట్టించుకోకపోతే మన బ్రతుకుకే అర్థం లేదు. అమ్మా తను తను మీ అమ్మోళ్ళ అన్నయ్య వచ్చాడు, ఎల్లు. మామయ్య ఏమ్మా, చనిపోయిన ఆ అమ్మ నచ్చిందా లేక ఈ అమ్మ నచ్చిందా? ఆ అమ్మ కన్నా ఈ అమ్మే మంచిది మామయ్య. అవునా? ఎందుకని? ఆ అమ్మ అన్ని అబద్ధాలే చెప్పేది. నేను అల్లరి చేస్తే అన్నం పెట్టను అనేది. కానీ నేను అక్కడ ఆడుకుంటున్నా నన్ను తీసుకొచ్చి బ్రతిమలాడి అన్నం పెట్టేది. మరి ఈ అమ్మ? కానీ ఈ అమ్మ అన్ని నిజాలే చెప్పిద్ది. అల్లరి చేస్తే అన్నం పెట్టను అంది. అన్నం తిని 2 రోజులు అవుతుంది మామయ్య. తను ఇక అమ్మ పిలుస్తుంది. హాయ్ బావా. హాయ్. ఈ ఫోన్ ఒకసారి చూడు బావా. ఏమైంది? నిన్న బానే ఉందిగా, ఇవాళ ఏమైంది? వెళ్ళరండి అమ్మా. రా అన్నయ్య, బావ షాప్ ఓపెనింగ్. పాత షాప్ కాదు, ఇప్పుడు 72 షాపు. అవును గాని ఏం పని లేకుండా ఏమొచ్చాను. వెళ్ళరండి. చెల్లి రమ్మంటుంది కదా అనియా, రా అనియా. ఏం పని లేకుండా ఏమొస్తాం అమ్మా, మీరు వెళ్ళరండి. అయ్యో పగిలిపోయింది అన్నయ్య, బావతో సర్వీస్ చేపించుకుందా.